తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. గురుగారు, మనకి ఈ 25వ తారీఖున చంద్రగ్రహణం ఉందని అంటున్నారు. అసలు నిజంగా ఉందా లేదా అండి? ఒకవేళ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటారా చంద్రగ్రహణం అనేది? మనకి ఈ నెల 25వ తారీఖు నాడు చంద్రగ్రహణం రాబోతుంది. అంటే సంవత్సరానికి 4 గ్రహాలు వస్తాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు వస్తాయి ఏమ్మా. అయితే మొట్టమొదటిగా రాహుగ్రహ అస్త చంద్రగ్రహణము జరగబోతుంది. అయితే మొట్టమొదటిసారిగా చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలకు ఇతర రాసులకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఏమండి, దానిపైన దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే మనకు వచ్చేవంటి మెసేజ్ ద్వారా కానీ ఇతర కామెంట్స్లో రూపంగా భక్తులు అడిగేవంటి ప్రశ్నల ద్వారా మనం ఇవ్వబోతున్నాం. ఏమండి గురుగారు, మాకు ఎలా ఉండబోతుంది అంటే గ్రహణం పట్టిన తర్వాత అసలు భారతదేశంలో ఈ యొక్క గ్రహణం ఉందా, ఈ గ్రహణం ఉంటే మేము ఎటువంటి విధి విధానాలు మేము పాటించాలి. కానీ ఇతర దేశాల్లో, ఇతర ఖండాల్లో మన భారతీయులు కూడా ఉన్నారు. ఇతర ఖండాల్లో కూడా మన భారతీయులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఈ ఒక్కటి చంద్రగ్రహణం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో చంద్రగ్రహణానికి గర్భిణీ స్త్రీలకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎప్లెక్స్ ఎప్పుడైతే కూడాను మనకు సూర్యుడు మరియు చంద్రుడుకు మధ్యాహ్నం భూమి అడ్డం వస్తుంది. ఆ భూమి అడ్డం వచ్చినప్పుడు ఆ భూమి నీడ వచ్చేసి చంద్రుడి మీద పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణము అంటారు. ఎందుకంటే ఆ వెలుతురు రాదు కాబట్టి. దాన్ని రాహుగ్రహం కూడా అంటారు. రాహుగ్రహ అస్త్ర చంద్రగ్రహణం అంటారు. సో ఈ చంద్రగ్రహణానికి కొన్ని రాశులకు లాభం జరగబోతుంది, గజయోగం పట్టబోతుంది. కొన్ని రాశులకి కొన్ని అరిష్టాలు జరగబోతున్నాయి. దానికి దానం ప్రక్రియలు చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి పోతే మరి భారత ఖండంలో మనకు ఉందా? భారత ఖండంలో ఉంటే ఎప్పుడు ఉంది? దానికి ఎటువంటి నియమాలు మనం పాటించాలి, ఎలా పాటించాలి? అయితే ఒకటి చూడండి, మనకు ఇక్కడ అంటార్క్టికా మరియు అదే విధానంగా సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా మరియు అదే విధానంగా యుఎస్లో, యూకేలో, అబ్రాడ్లో మరియు అనేక రకమైనటువంటి స్టేట్స్లో మాత్రమే ఇది కనపడబోతుంది. మన భారతదేశంలో ఉదయాన 10:23 నుంచి పట్టు స్నానం అయితే మధ్య స్నానం వచ్చేసి మధ్య భాగం వచ్చేసి 12:45 అవుతుంది. పుణ్యకాలం వచ్చేటప్పటికి 4:45 పుణ్యకాలం అవుతుంది. అయితే మరి ఉదయం పూట మనకు చంద్రుడు కనపడాడు కదా, కాబట్టి మనకు ఇక్కడ చంద్రగ్రహణం లేనట్టు. అయినప్పటికీ ఇతర దేశంలో అంటార్క్టికా సముద్రమున, ఇండోనేషియా సముద్రమున, సౌత్ ఆఫ్రికాలోను, అమెరికాలోను, మరి న్యూజెర్సీలోను, న్యూయార్క్లోను అనేక రకమైనటువంటి ప్రదేశాల్లో అంతా కూడా మన భారతీయులు ఉంటారు. కాబట్టి వాళ్ళంటే ఏంటంటే దర్బాలని వేసి పెట్టుకోవడం చాలా విశేషం. దర్బా అక్కడ ఇండియన్ స్టోర్స్లో ఉంటుంది కాబట్టి దర్బా తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కొని మీ యొక్క తినే పదార్థాల్లో కావచ్చు, మీరు ఎక్కడైతే యూజ్ చేసుకున్నాం స్టోర్ చేసుకున్న స్టోర్ రూమ్లో అన్నింటిలో కూడా పెట్టుకుంటే చాలా విశేషం. పట్టు విడుపు స్నానము ఖచ్చితంగా మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ పట్టు విడుపు స్నానంలో సందర్భం అంటే మన భారత ఒక ఖండం అక్కడ విధి విధానం ప్రకారంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏమ్మా. యూకేలో ఏ సమయం వస్తుంది తెలియదు, యుఎస్లో ఏ సమయం వస్తుంది తెలియదు, అండమాన్ నికోబార్లో ఎప్పుడు వస్తుంది తెలియదు, మన సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అక్కడ విధి విధానం ప్రకారంగా జరుగుతుంది. అక్కడ సమయం పట్టుకొని అక్కడ పంచాంగాలతో శ్రావణాలతో చూసుకొని మీరు జాగ్రత్త పడి మీరు ఉండండి. మీ వైఫ్ ప్రెగ్నెన్సీ ఉందంటే బయటకు రాకుండా ఉండాలి. ఇక్కడ కూడా భారతీయులో కూడాను ఉదయం 10:30కు 10:20 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు 25వ తారీఖు నాడు బయటికి వెళ్ళకూడదు.
పాటించకున్నా పర్వాలేదు ఏమా. అంటే ఆ ఒక సూర్య కిరణాలు కానీ ఆ ఒక ఛాయలు కానీ రాకూడదు. ఆ రోజు బట్టలు కుట్టడాలు కానీ, వెజిటబుల్స్ కట్ చేయటం కానీ, వంట వండడం కానీ, ఆటో ప్రయాణం చేయటం కానీ, మరి ఆ రోజే ఆపరేషన్స్ పెట్టుకోవడం కానీ అటువంటివన్నీ ఏమీ చేయకూడదు. మరుసటి రోజు పెట్టుకోండి ఏమండి, 25కు పెట్టుకోండి, లేదంటే 24కు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆ గ్రహణం సమయంలో మాత్రం ఎటువంటి కూడా కార్యక్రమాలు పెట్టుకోకూడదు. పోతే తులారాశికి, వృశ్చిక రాశికి, ధనుర్రాశికి ఏమ్మా, అదే విధానంగా మేషరాశికి, మరియు అదే విధానంగా మిథున రాశి వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. మీనరాశికి, కుంభరాశికి, కర్కట రాశికి ఏమా, మిథున రాశి వాళ్ళకి కొద్దిగా అరిష్టం పట్టబోతుంది. సో వీళ్ళు ప్రత్యేకంగా దానము, ఎటువంటి దానం అంటే ఏదైనా ఒక కంచులో ఉంటుంది కదమ్మా, మట్టి కంచు, మట్టి దొరికినా పర్వాలేదు, అంటే పంచలోహం దొరికినా పర్వాలేదు, దాన్ని నిండుగా నెయ్యి పోసి దాంట్లో దర్భ వేసి ఏమా ఒక 1116 పెట్టి గోధుమలతో కానీ, లేదంటే ఏదైనా చంద్రుడితో సమానం కాబట్టి బియ్యము దానం చేయడం చాలా విశేషం. చంద్రుడికి ముఖ్యం ఏంటంటే బియ్యం. ఆ బియ్యం పైన ఆ పాత్ర పెట్టి నెయ్యి పోసి వాళ్ళకి ఇవ్వటం. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యము, ఈ నెయ్యి, ఈ ఒక వెండి పాత్ర, ఇది ఏదైతే పాత్రను, పంచపాత్రను, మరి అదే విధానంగా గొడుగు, చెప్పులు అవన్నీ కూడాను కొన్ని ఇస్తారు. అది ఇవ్వటం ఏంటంటే వాళ్ళు కాశీ ప్రయాణానికి చేస్తారని ఒక హిందూ సనాతన ధర్మంలో మనకు చెప్పడం జరుగుతుంటుంది. గ్రహణం నాడు ఇలాంటి దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రాబోతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఇంకా ఇతరు ఎవరెవరైనా కూడా ఉండి కూడా ఆ రోజు ఉదయం 10ంటికి సాయంత్రం 4ంటి వరకు కూడాను ప్రత్యేకంగా మృత్యుంజయ మంత్రాన్ని జపించటం. త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రుకవి వందనాం మృత్యో ముక్తి క్షీరమామృతాదన్యసి ఆ ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నిరంతరంగా చేస్తే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక సంతానం, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం, అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావటం అన్నది కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. గ్రహణం నాడు ఈ రాశి వాళ్ళకి ఎవరికైతే అదృష్టం పట్టబోతున్న వాళ్ళు ఇంకా వాళ్ళు తిరుగులేని ఒక అదృష్టం ఏమా, వాళ్ళకి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు యూఎస్ఏలో ఉన్నారా, యూకేలో ఉన్నారా, అబ్రాడ్లో ఉన్నారా, వాళ్ళకి ఏంటంటే ఈ రాశిలో పట్టబోతుంది కాబట్టి ప్రత్యేకంగా రాహుగస్త చంద్రగ్రహణం కాబట్టి రాహు దోషంతో పీడిస్తున్నటువంటి భక్తజనాలకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కాళహస్తిలో విశేషంగా పూజలు జరుగుతాయి. లేదా మీరు అక్కడ బయటి దేశ ఖండంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ వినాయకుని ఆలయంలో ప్రత్యేకంగా రాహు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.